వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఈసారి తమిళనాడులో ఎవరిది రాజ్యం? మళ్ళీ మరోసారి స్టాలినే ముఖ్యమంత్రి కాబోతున్నారా, లేకపోతే ఎన్డీఏ కూటమి అక్కడ పాగ వెయ్యబోతుందా? మరి టీవీకే పార్టీ విజయ్ ఎంతవరకు ఓట్ బ్యాంక్ ని చీల్చి కింగ్ మేకర్ అవ్వబోతున్నాడు? సో తమిళనాడులో నిన్న జరిగినటువంటి భారీ స్థాయిలో ఓటింగ్ ఎవరిని అధికారంలో కూర్చోబెట్టే దిశగా పరుగులు వేస్తుంది. ఈ అంశం పైన జన్ లోక్పాల్ వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సో తమిళనాడులో ఎవరిది జెండా ఎగరబోయబోతుంది, రెండోసారి అధికారం మళ్ళీ స్టాలిన్ కి ఇవ్వబోతున్నారా లేదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా తెలుగు బార్డర్ల దగ్గర వెళ్ళి ప్రచారం చేయడం అనేది జరిగింది. వైసీపీ నుంచి కూడా కొంతమంది నేతలు, రోజా లాంటి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం అనేది కూడా జరిగింది. సో అక్కడ తెలుగు ఓటర్లు అనేది తమిళనాడులో చాలా కీలకం కాబోతున్నారు అని విశ్వసనీయ వర్గాలు. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపుగా 234 స్థానాలు, 234 అసెంబ్లీ స్థానాలు. ఈ 234 అసెంబ్లీ స్థానాలలో ఎన్డీఏ కూటమికి, అంటే అన్న డిఎంకే వస్తుంది, భారతీయ జనతా పార్టీ వస్తుంది, మిగతా చిన్న పార్టీలు వస్తాయి. ఎన్డీఏ కూటమికి దాదాపుగా 114 నుంచి 119 స్థానాల వరకు గెలిచే ఛాయిసెస్ ఉందని చెప్పేసి అంటున్నారు జన్ లోక్పాల్ సర్వే వాళ్ళు. అలాగే ఎస్పీఏ అంటే ఇక్కడ ఇండి కూటమి వస్తుంది, తర్వాత అన్ని పార్టీలు వస్తాయి. ఇక్కడ ఎస్పీ అంటే వీళ్ళకు దాదాపుగా 102 నుంచి 107 స్థానాలు మాత్రమే వచ్చే ఛాయిసెస్ ఉందని చెప్పేసి అంటున్నారు. తర్వాత టీవీకే మాత్రం ఒంటరిగానే పోటీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ 6 నుంచి 11 స్థానాలు టీవీకే పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అదర్స్ చూసుకున్నట్టయితే 2 నుంచి 5 స్థానాల వరకు వచ్చే ఛాయిసెస్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఇక్కడ మోడీ చాలా సీరియస్ గా తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ సనాతన ధర్మ ఇష్యూ అనేది ప్రధానంగా పార్టీలు, అంటే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకొచ్చి ప్రచారం చేయడం అనేది జరిగింది. సో దాదాపుగా 234 స్థానాలు అంటే దగ్గర దగ్గర మనకి 118 స్థానాలు కావచ్చు, 120 స్థానాలు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎవరికైతే 116 నుంచి 120 స్థానాలు వస్తాయో వారికి గెలిచే అవకాశాలు, అంటే స్పష్టమైన మెజార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం ఎన్డీఏ కూటమికి 114 నుంచి 119 స్థానాలు వచ్చే ఛాన్సెస్ ఉందంటున్నారు. తర్వాత ఇక్కడ స్టాలిన్ పార్టీకి, డిఎంకేకి 102 నుంచి 107 స్థానాలు అంటున్నారు. టీవీకి మాత్రం ఒకవేళ ఈ స్థానాలు కనుక 20 వరకు వస్తే మాత్రం కింగ్ మేకర్ గా విజయ్ కాబోతున్నారు అని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఒక్కొక్కసారి మనకు ఒక 10 స్థానాలు అవసరం ఉన్నా కూడా మరి ఎస్పీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, విజయ్ అవసరం ఉందంటే డెఫినెట్ గా డిప్యూటీ సీఎం ఆఫర్ చేసే చాయిసెస్ ఉన్నాయి. సో తలపతి విజయ్కి డెఫినెట్ గా డిప్యూటీ సీఎం చాయిసెస్ మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మిగిలిన వారి ఓట్ బ్యాంక్ ఇక్కడ 2 నుంచి 5 స్థానాల వరకు మిగిలిన వారికి చాయిసెస్ ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ మోడీ ప్రచారం కావచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి అన్నమలై ఒకనొక దశలో సీఎం అభ్యర్థిగా ఉండి ఈసారి అట్లీస్ట్ పోటీ కూడా చేయడం లేదు. మరి రెండోసారి మాత్రం తమిళనాడులో అధికారం మాత్రం ఇవ్వడం చాలా కష్టం. ఆనాడు జయలలిత కావచ్చు, వారికన్నా ముందున్న వాళ్ళు మాత్రమే 1 లేదా 2 సార్లు వరుసగా అధికారంలోకి రావడం అనేది జరిగింది. తర్వాత ఎవరు కూడా 2 సార్లు అధికారంలోకి రావడం చాలా తక్కువ. సో అన్న డిఎంకే తర్వాత స్టాలిన్ అధికారంలోకి రావడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టాలినే అధికారంలోకి వస్తారా, ఇంకేమైనా ఎవరికైనా అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మరి తమిళనాడులో నిన్న జరిగినటువంటి ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే డెఫినెట్ గా అది ఎన్డీఏకే కలిసి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఎన్డీఏ బలంగా పుంజుకుంది అనుకోవచ్చా? ఎందుకంటే సైలెంట్ ఓట్ బ్యాంక్ మాత్రం ప్రస్తుతం ఎన్డీఏకి పడ్డది అని చెప్పేసి వాళ్ళు బలంగా విశ్వసిస్తున్నారు. అలాగే వారి యొక్క రిపోర్ట్లు కూడా ఎవరిది వాళ్ళు తెప్పించుకుంటున్నారు. మరి మరోసారి స్టాలిన్ కి అవకాశం ఇచ్చి తమిళనాడు ప్రజలు డిఎంకేకి అవకాశం ఇస్తారా, లేకపోతే ప్రభుత్వాలు మార్చినట్టు సాంప్రదాయం ప్రకారం మార్చి ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏకి అవకాశం ఇస్తారా, లేకపోతే కింగ్ మేకర్ గా విజయ్ కాబోతున్నాడా అనేది అందరికీ ఒకవేళ వస్తే స్పష్టమైన మెజార్టీ వస్తుండొచ్చా, రాకపోవచ్చా అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.